హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ కలం కావల్. ఇదొక మలయాళం సినిమా. తెలుగులోని సోనీ లివ్‌లోని స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా చూసిన తర్వాత నాకైతే ఎలా అనిపించింది అంటే, ఇదొక మంచి క్రైమ్ సస్పెన్స్డ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాలి. ఎక్కువ థ్రిల్లర్ అనేది ఉండదు, కానీ క్రైమ్, సస్పెన్స్ ఈ 2 వర్డ్స్ గురించి నేను ఎక్కువగా మాట్లాడాలి ఈ సినిమా గురించి. ఎందుకంటే రొటీన్‌గానే ఈ సినిమా ఉంటుంది. కానీ ఇది 2000 ఇయర్‌లోని జరుగుతున్న బ్యాక్‌డ్రాప్‌లోని రాసుకున్న స్టోరీ కాబట్టి సినిమా విజువల్స్ కానీ, లేదంటే ఆ స్క్రీన్ ప్లే కానీ అలాగే వెళ్తుంది. ఈ సినిమాకి ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఉన్నది. వెరీ, 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 వెరీ ల్యాగ్ అంటే ల్యాగ్. అంటే చాలా స్లోగా వెళ్తుంది. చాలా స్లోగా స్టోరీ అనేది రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది పక్కన పెడితే మిగతాదంతా సినిమా రాసుకున్న స్టోరీ కానీ, మమ్మూటి గారి యాక్టింగ్ కానీ, ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ కూడా ఎక్కువ మంది ఉండరు. ఒక 2 క్యారెక్టర్స్, లేదంటే ఆ మధ్యలోని వచ్చే 1, 3 క్యారెక్టర్స్ మధ్య స్టోరీ అనేది జరుగుతుంది. ఒక క్రైమ్ చేస్తున్న హంతకుడు పోలీసుడికి దొరికాడా లేదా? అసలు వాడు క్రైమ్ ఎందుకు చేస్తున్నాడు అన్నది ఈ స్టోరీ. యాక్చువల్‌గా ఈ సినిమాలోని ఇంకొక మైనస్ పాయింట్ కూడా ఉన్నది. అసలు వాడు ఎందుకు క్రైమ్ చేస్తున్నాడు అన్నది మాత్రం సినిమా ఎండ్ అయిపోయిన దాకా కూడా మనకు తెలీదు. అండ్ సినిమా పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా అది రివీల్ చేయలేదు. సో ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి. రిమైనింగ్ స్టోరీ గానీ, స్క్రీన్ ప్లే గానీ, డైరెక్టర్ ఏదైతే రాసుకున్నారో దాన్ని స్క్రీన్ ప్లే మీద చాలా బాగా చూపించారని చెప్పాలి. అయితే రొటీన్ స్టోరీ కావడం వల్ల అంత పెద్దగా మన తెలుగు ఆడియన్స్‌కి ఎక్కదు. కానీ ఓటీటీలోని క్రైమ్ అండ్ సస్పెన్స్ మూవీస్ ఇష్టపడే వారికి కానీ, క్యూరియాసిటీ ఎక్కువగా ఉండాలి అన్న మూవీస్ చూడాలి అని అనుకున్న వారికి కానీ, లేదంటే మలయాళం మూవీస్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి చూడాలని అన్నవారికి మాత్రం ఈ మూవీస్ తప్పకుండా నచ్చుతుంది. అయితే 'కలం కావల్' ఈ సినిమా మమ్మూటి గారి యాక్టింగ్ అయితే లోపల మాత్రం మనం చూస్తుంటే ఈ విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఎవ్వరు కూడా ఒప్పుకోరు, ఏ హీరో కూడా. అలాంటిది ఒక స్టార్ హీరో, లెజెండరీ యాక్టర్ ఈ సినిమాలోని ఒక విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ని ప్లే చేయడం అండ్ లాస్ట్‌లోని క్యారెక్టర్ చనిపోతుంది. ఏ హీరో ఒప్పుకోడు. కానీ ఈ సినిమాకి ఒప్పుకున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. అండ్ అది కూడా ఒక హీరోగా చేస్తూ ఇప్పుడు విలన్ రోల్ ప్లే చేసి చనిపోవడం అనేది చాలామందికి డిసప్పాయింట్ అవుతారు ఫ్యాన్స్. బట్ ఈ సినిమాలోని అలా ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా విలన్ చచ్చిపోవాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే సినిమా చూస్తే అంత క్రైమ్ సస్పెన్స్ తోటి ఈ మూవీ అనేది రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలి అంటే వీడేంట్రా దిగిన తర్వాత చాలా రోజుల తర్వాత చెప్తున్నాడు అని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే సంక్రాంతి హడావిడిలోనే ఉన్నాం కాబట్టి సంక్రాంతి హడావిడి మధ్యలోనే కొన్ని ఓటీటీ ఫిల్మ్స్ వచ్చాయి. అందులోనే 'కలం కావల్' అనే సినిమా కూడా ఒక ఓటీటీ రిలీజ్డ్ అయిన మూవీ అనమాట. అందుకనే నేను లేట్‌గా చెప్పాల్సొచ్చింది. సో లేట్‌గా చెప్పిన కొన్ని మంచి మూవీస్ గురించి చెప్పడమే మా ఛానల్ యొక్క ఉద్దేశం. సో ఓవరాల్‌గా ఈ సినిమా రివ్యూ చెప్పాలంటే స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ బాగుంది, యాక్టింగ్ బాగుంది. అండ్ మైనస్ పాయింట్లు చెప్పాలి అంటే హీరో విలన్‌కి ఎటువంటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లేకపోవడం, ఎందుకు క్రైమ్ చేస్తున్నాడు అన్నది లాస్ట్ వరకు చెప్పకపోవడం, చాలా స్లోగా స్క్రీన్ ప్లే ఉంటుంది. సో దానివల్ల ఈ 2 మైనస్ పాయింట్లున్నాయి. ఇంకా మ్యూజిక్ అంటే యావరేజ్. సినిమా ఫస్ట్ చూస్తున్నప్పుడు ఇదేంటిది, ఆల్రెడీ 'మన్మథ' అనే సినిమా ఉన్నది కదా! సేమ్ అలాంటిదే కాపీ చేసి పేస్ట్ చేశారేమో అని అనిపించింది. అంటే సినిమా అక్కడక్కడ చూస్తున్నప్పుడు. తర్వాత అనిపించింది దానికి దీనికి కంపేరింగ్ చేసుకుంటే 2 స్టోరీలు ఒకటే. కానీ చిన్న వేరియంట్స్ అయితే ఉన్నది. అందులో డీటెయిల్డ్‌గా చెప్తాడు ఎందుకు క్రైమ్ చేస్తున్నాడు, అసలు ఎందుకు అలా తయారయ్యాడు అనేది. కానీ ఈ సినిమాలోనే అలా కాకుండా కొంచెం స్లోగా స్టోరీ వెళ్ళడం, మలయాళం సినిమాలకు తగ్గట్టు ఒక స్క్రీన్ ప్లేని సెట్ చేసి రాసుకున్నారు ఈ సినిమాని.